సో నార్మల్లీ కంటికి సంబంధించింది మనకున్నది ఏంటి అండర్ ఐ హాలోనెస్, అండర్ ఐ డార్క్నెస్ ఉంటుంది. దానికి ఆఫ్థల్మాలజిస్ట్ కన్సర్న్ అవసరం ఉండదండి. వీ కెన్ డూ ఎ ఫిల్లర్. బట్ నోస్ రిలేటెడ్ ఎస్ డెఫినెట్లీ. ఎందుకంటే చాలా మందికి నోస్ స్ట్రక్చర్ అడుగుతారు. నాకు ఇలా షార్ప్గా కావాలి డాక్టర్, నాకు ఇలా కొంచెం బ్రాడ్గా ఉంది, నేను స్లిమ్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మనం డెఫినెట్లీ నేనైతే కనుక నా ఈఎన్టీ ఒపీనియన్ తీసుకుంటా. అది ఇంటర్నల్గానే బోన్ ఏదైనా ఉందా, లేకపోతే డివియేటెడ్ నేసల్ సెప్టమ్ అని సెప్టమ్ ఏమైనా డీవియేషన్ ఉందా, ఉంటే కనుక నేను సర్జికల్గా కరెక్ట్ చేయించుకోమని చెప్తాను. నార్మల్గానే ఉంది, జస్ట్ ఆ షేప్ కరెక్షన్ చేయాలంటే నేను నాన్ సర్జికల్ రైనోప్లాస్టీ అని ఉంటుందండి. విత్ ద ఫిల్లర్స్ వీ విల్ డూ ఇట్. అంటే ఇప్పుడు కంటి పైన పఫ్నెస్ కానీ కంటి చుట్టూ ఉండే పఫ్నెస్ కానీ వీటికి సంబంధించి రైట్ నౌ మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్ అప్డేట్ వన్ అంటే ఏమున్నాయి? మన దగ్గర బ్లెఫరోప్లాస్టీ అనే ట్రీట్మెంట్ ఉంది. బ్లెఫరోప్లాస్టీకి మనకి ఐ స్పెషలిస్ట్, ఐ సర్జన్ అవసరం ఉండదండి? డెఫినెట్లీ కావాలి. ఇస్ దట్ ఇఫ్ మనం నాన్ సర్జికల్గా ట్రీట్ చేయలేని టైంలో మనం డెఫినెట్లీ బ్లెఫరోప్లాస్టీకి పంపిస్తాం. ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు యాక్చువల్లీ. ఓకే. ఇట్ వాస్ నాట్ డన్ బై ఆఫ్థల్మాలజిస్ట్ కూడా ఐ థింక్ కొంతమంది చేస్తున్నారేమో, ఐఎమ్ నాట్ షూర్. బట్ నార్మల్లీ బ్లెఫరోప్లాస్టీ ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు. ఓకే. ఏం చేస్తారు యాక్చువల్లీ? మనకి ఇప్పుడు ఏదైతే ఆ ఎక్సెస్ ఫ్యాట్ లాబ్యూల్ ఉంటుంది కదా కన్ను కింద, దాన్ని నీట్గా వాళ్ళు కట్ చేయాల్సిందేనా? అంతే, కట్ చేసేసి తీసేసి చిన్న ఫైన్ సూచర్ వేస్తారు. అంటే ఇప్పుడు మనం ఎలా అయితే ఇంజెక్ట్ చేస్తున్నామో ఫ్యాట్ని, అదే నీడిల్తో మనం ఫ్యాట్ తీయలేము. తీయలేమండి. ఇంకా టెక్నాలజీ రాలేదు, వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే లైపోసెక్షన్ అని మనం అన్ని ప్లేస్ లో చేస్తున్నప్పుడు వై కాంట్ దిస్ ప్లేస్ అని డౌట్ వస్తూ ఉంటుంది. దేర్ ఆర్ సర్టెన్ అదర్ ట్రీట్మెంట్స్ కూడా, బట్ స్టిల్ ఇట్స్ నాట్ FDA అప్రూవ్డ్ ఇన్ ఇండియా. సో ఏది అప్రూవల్ లేకుండా మనం కూడా చేయడానికి లేదు. అందుకని మీరు చెప్పారు కదా, నార్మల్లీ ఫ్యాట్ని కరిగించే ఇంజెక్షన్స్ ఉంటాయి, కానీ ఆ ఏరియాలో ఇవ్వకూడదు, దానికి అప్రూవల్ లేదు. యాక్చువల్లీ ఇంతకు ముందు ఈ వి షేప్ నాలెడ్జ్ అనేది లేదు యాక్చువల్లీ. ఒక 15-20 years బ్యాక్ ఈ వి షేపే కావాలన్నది లేదు. అసలు మీ ఉద్దేశ ప్రకారం ఈ వి షేప్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఇంత ఈ చిన్లో కానీ లేకపోతే జా లైన్ని మనం తగ్గించుకోవాలి, ఖచ్చితంగా వి షేప్ కావాలని ఎందుకు అనుకుంటున్నారు? సో నార్మల్లీ ఇది అంతా ఏంటంటే యంగ్స్టర్స్కి, యంగ్ పీపుల్కి ఏంటంటే సిజిల్డ్ జా ఉండాలి, చిన్ బాగుండాలి. నార్మల్లీ మనకి కొంచెం చిన్స్ నార్త్ ఇండియన్స్కి ఉన్నట్లు ఉండదు, మన చిన్స్ కొంచెం బ్రాడ్గా ఉంటాయి. సో అందరికి పాయింటెడ్, మనకేం లేదో అదే కావాలి కదా. సో పాయింటెడ్ చిన్ కావాలి, జా షేప్ కనపడాలి. అందుకని యంగ్ పీపుల్లో ఇది ఎక్కువ అండి. నా దగ్గరకు వచ్చిన ఆల్మోస్ట్ ప్రతి యంగ్స్టర్ దే లాస్క్, డాక్టర్ నాకు వి షేప్ కావాలి, నాకు పర్ఫెక్ట్ జా లైన్ కావాలి, చిన్ కావాలి. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఈ ఫిల్లర్స్ కానీ బొటాక్స్ కానీ లోపలికి ఇంజెక్ట్ చేసాక ఎలా వర్క్ చేస్తాయి, ఇవి ఎలా స్ప్రెడ్ అవుతాయి యాక్చువల్లీ? సో బొటాక్స్ అనేది ఏంటంటే మసిల్ మీద యాక్ట్ చేస్తుంది. సో బొటాక్స్ అనేది ఏంటి, మసిల్ రిలాక్సెంట్, మసిల్ని రిలాక్స్ చేస్తుంది. దానివల్ల మనకేంటి, ఆ రీజియన్లో ఇప్పుడు ఫోర్ హెడ్ మీద చేసామనుకోండి ముడతలు తగ్గుతాయి. ఇప్పుడు ఇక్కడ చేసామనుకోండి మనకేంటి, గ్లాండ్ ఉంటుంది, పెరోటిడ్ గ్లాండ్ మసిల్ పుల్ చేస్తుంది. కాబట్టి మసిల్ రిలాక్స్ అయినప్పుడు ఫేస్ కొంచెం స్లిమ్మర్గా అనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఇట్లా పుల్ అవుతూ ఇట్లా బయటికి మసిల్ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది కదా, బొటాక్స్ చేయడం వల్ల అది కొంచెం స్లిమ్ అవుతుంది. సో ఫేస్ లోపలికి వెళ్తుంది, అదొకటి. దెన్ మనం ఇంకా ఎక్కడ మసిల్ ఉన్నా బాడీలో, ఇప్పుడు సపోజ్ నోస్ మసిల్ కానీ చిన్ మసిల్ కానీ ఏదైనా రిలాక్స్ చేయాలి, అక్కడ కొంచెం కాంటోరింగ్ లుక్ రావాలంటే వీ కెన్ యూజ్ ఎ బొటాక్స్. నెక్కి లైన్ బ్యాండ్స్ ఉంటాయి, ప్లాటిస్మల్ బ్యాండ్స్ అని, ఇట్లా అనగానే మనకి లైన్స్ ఫామ్ అవటం, వాటన్నిటిని కూడా రిలాక్స్ చేయొచ్చు. ఓకే. బొటాక్స్ ఈజ్ జస్ట్ ఏ మసిల్ రిలాక్సెంట్. అది మంచిగా మనకి అక్కడ ఉన్న మసిల్ని సాఫ్టన్ చేస్తుంది, వాటి యాక్టివిటీని. దెన్ ఫిల్లర్ వచ్చేసరికి ఏంటంటే, ఫిల్లర్ అనేది ఇట్స్ మేడ్ ఆఫ్ హైల్రానిక్ యాసిడ్ అండి. హైల్రానిక్ యాసిడ్ అనేది ఒక జెల్ అనమాట. సో దాన్ని రకరకాల కాంపోజిషన్స్లో, ఇప్పుడు దాని వెయిట్ ఉంటుంది, ఆ వెయిట్ని బట్టి ఎక్కడ వాడాలండి. హై వెయిట్, హై జీ ప్రైమ్ అంటారు, హై జీ ప్రైమ్ ఉన్న ఫిల్లర్ని లిఫ్టింగ్కి వాడతాం. లెస్ జీ ప్రైమ్, లెస్ వెయిట్ ఉన్న హైల్రానిక్ యాసిడ్ మాలిక్యూల్ని స్కిన్ బూస్టర్స్ అంటాం, స్కిన్ హైడ్రేషన్కి. ఇప్పుడు నార్మల్లీ మన స్కిన్ డ్రైగా ఉన్నప్పుడు డల్గా అనిపిస్తుంది, అదే హైడ్రేటెడ్గా ఉంటే, అందుకే కదా నీళ్ళు ఎక్కువ తాగండి అంటారు. బట్ నో మ్యాటర్ ఎంత తాగినా మన స్కిన్లో హైల్రానిక్ యాసిడ్ లెవెల్ తగ్గినప్పుడు, డీప్ డర్మిస్లో ఉంటుంది, చెప్పాను కదా 7 layers ఉంటాయని, సో లోపలికి ఉంటుంది, డర్మల్ మ్యాట్రిక్స్లో ఉండటం వల్ల హైల్రానిక్ యాసిడ్ కంటెంట్ డే బై డే తగ్గుతుంది. మనం ఏజ్ అయ్యే కొద్దీ తగ్గుతుంది. చిన్నపిల్లలు చూసారా బుగ్గలు ఎంత బాగుంటాయి షైనీగా, బికాస్ ఆఫ్ వాళ్ళకి హైల్రానిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఆ తగ్గిన క్రమంలో మనం ఏం చేస్తాము, ఇంట్రాడర్మల్గా ఇంజెక్షన్ ఫామ్లోనో ఏదో ఒక ఫామ్లో ఇంజెక్ట్ చేస్తాం. చేయటం వల్ల అది మళ్ళీ రెజ్యువినేట్ అవటం వల్ల స్కిన్ మళ్ళీ హైడ్రేటెడ్గా, గ్లోగా, షైన్గా ఉంటుంది. అలాగే సమత గారు, ఇప్పుడు పీల్స్లో చాలా రకాలైన పీల్స్ ఉన్నాయి. సో ఒక పీల్ అసలు ఎన్ని రకాల పీల్స్ ఉన్నాయి?
ఒకసారి ఒక పీల్ తీసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అది ఎన్ని రోజుల వరకు పనిచేసే అవకాశం? నార్మల్గా ఏంటంటే అండి అసలు పీల్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే మనకి ఎపిడర్మిస్ అని ఉంది కదా లేయర్, అది ఒక 3 వీక్స్కి ఎప్పుడు షట్ డౌన్ అయిపోతూ ఉంటుంది. మనకు తెలియకుండానే మనం చేసినా చేయకపోయినా షట్ డౌన్ అవుతుంది. కాకపోతే మనకి ఫోటో డ్యామేజ్లో కానీ లేకపోతే ఏజింగ్లో కానీ దాని ప్రాసెస్ డిలేడ్గా ఉంటుంది. కాబట్టి మనం ఇండ్యూస్ చేస్తున్నాం ఈ పీల్తో. పీల్ ఏం చేస్తుంది, విజిబుల్ పీలింగ్ ఉంటుంది స్కిన్కి. ఈ పీల్స్లో రకాలు ఉంటాయి. ఏంటి, సూపర్ఫిషియల్ పీల్స్ అని, డీప్ డర్మల్ పీల్స్ అని అట్లా ఉంటాయి. డీప్ డర్మల్ పీల్స్ దేనికి వాడతాం, ఇప్పుడు బాగా డీప్ పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, ఇందాక అనుకున్నాం కదా, మెలాస్మా అని, మచ్చలు, ఇలాంటి వాటికి వాడతాం. సూపర్ఫిషియల్ పీల్ ఏంటంటే జస్ట్ మన స్కిన్ ఏదైతే కొంచెం షట్ డౌన్ చేసి కొంచెం రెజ్యువినేషన్ కోసం వాడతాం అనమాట. సూపర్ఫిషియల్ పీల్స్కి మీకు పెద్ద విజిబుల్ పీలింగ్ ఏమి ఉండదు. ఏదో డీప్ పీల్స్కి మాత్రం బాగా విజిబుల్ పీలింగ్ ఉంటుంది. ఆ డీప్ పీల్స్ చేసుకున్నప్పుడు మీరు ఎండకి ఎక్స్పోజ్ అవ్వకూడదు, బాగా మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి, ఈవెన్ ఇంత లైట్కి కూడా ఎక్స్పోజ్ అవ్వకూడదు. సర్టెన్ జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు నమ్మరు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సెలబ్రిటీ ఈ పీల్స్ వచ్చిన కొత్తల్లో ఒక డాక్టర్ని నమ్మి డాక్టర్ దగ్గరికి వెళ్తే డైల్యూట్ చేయకుండా చాలా డైరెక్ట్గా పీల్ చేయడం వల్ల, అంటే తిన యాక్చువల్లీ ఎలక్షన్ మూమెంట్ కదా, చాలా భయంకరమైన ఎండలో పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు చేసి ఎండలో తిరిగేసి చేస్తే తను చేయించుకోవడం ఆల్మోస్ట్ 50% బాడీ అంతా చేయించుకుంది పీలింగ్. అయ్యో, ఏమైపోయింది, డైల్యూట్ చేయకపోవడం వల్ల టోటల్ బర్న్ అయిపోయింది. ఇప్పటికీ 15 ఏళ్ళుగా తను అలాగే ఉంది. మన నేల బీడువారిపోయిన నేల ఉంటుంది చూసారా, పగిలిపోయి థిక్గా దళసరిగా స్కిన్ అయిపోయి పగిలిపోయినట్టు ఉంటుంది ఇప్పటికీ. నాకు అది చూస్తే ఎంత బాధ అంటే, ఎంత నమ్మి మన స్కిన్ని ఒక డాక్టర్ చేతిలో పెడతాం, అలా అయిపోయింది. నాకు అదే భయం. అందుకే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక మంచి డాక్టర్ని జనాలకు ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీరు నమ్మరు, ఇయర్స్ టుగెదర్ సఫర్ అవుతున్నా కరెక్ట్ డాక్టర్ దొరక్క, కరెక్ట్ డయాగ్నోసిస్ అవ్వక, నేను ఒక డాక్టర్ దగ్గర చెప్పాక, అమ్మ అంజలి 2 ఏళ్ళ నుంచి ఎంత బాధపడుతున్నానో, ఇప్పుడు నాకు రిలీఫ్ ఉందబ్బా, నిజంగా ఒక్క మెడిసిన్తో ఇంత రిలీఫ్ ఉంది. నాకు బాధ అనిపిస్తుంది ఎక్కడ అంటే రైట్ డాక్టర్ మనకి దొరకట్లేదు. సో రైట్ డాక్టర్ అంటే ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్లినిక్స్ ఎక్కువైపోయినాయి. అవును. అండ్ అన్నీ ఇప్పుడు మీకు ఎవరికైనా కన్ఫ్యూజన్ కదా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది. గూగుల్ చేస్తాం, గూగుల్లో మోస్ట్ ఎవరు ఎక్కువ మార్కెటింగ్ చేస్తే వాళ్ళు ఓన్ రేటింగ్ పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళు అసలు డర్మటాలజిస్టా, సర్టిఫైడా కాదా ఏమీ అనుకోరు. బట్ నేనైతే చెప్తున్నాను కదండి, చెక్ దేర్ సర్టిఫికేషన్ అనుకో, అట్లీస్ట్ మీరు సేఫ్గా ఉంటారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మీ ఫ్రెండ్ విషయంలోనే, ట్యాన్ వచ్చి పాపం పీల్ వేయించుకున్నారు. యాక్చువల్లీ ట్యాన్ మీద పీల్ వేయకూడదు. ఎందుకంటే ట్యాన్ ఈజ్ సంథింగ్ లైక్ PIH, పోస్ట్ ఇన్ఫ్లమేటరీ పిగ్మెంటేషన్. అంటే ఎండలకి నువ్వు వెళ్ళంగానే నీ స్కిన్ మండి బర్న్ అయ్యి ఎర్రగా అయ్యి తర్వాత ఆ ఎరుపు కాస్త నలుపు అవుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గాక పిగ్మెంటేషన్ వస్తుంది. అప్పుడు కొంచెం దానికి సూదనింగ్ క్రీమ్స్ రాయాలి, ఫస్ట్ దాన్ని సెటిల్ చేయాలి. ఆ తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ స్పేస్ ఇచ్చి మంచి లోషన్స్ అన్ని రాసి తర్వాత మనం పీల్ చేయాలి. దట్టు లిటిల్ మైల్డర్ పీల్స్ చేయాలి, కానీ అంత డీప్ పీల్స్ చేయకూడదు. కానీ అప్లై చేసిన తర్వాత మంట 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 అని అరిచిందట పాపం. అయినా కూడా ఇది కామన్ అండి, లిటిల్ బిట్ మంట ఉంటుంది, మీరు బేర్ చేసుకోలేకపోతున్నారు అన్నట్టు తను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాధేసేసింది నాకు, చాలా బాధ. పీల్ బర్న్స్ ఆర్ వెరీ కామన్. పీల్ బర్న్ అయ్యి స్కార్ కూడా పడుతుంది అసలు. అది ఇంకా ఎందుకంటే అవి డీప్ పీల్స్ అయి ఉంటాయి. బాగా స్ట్రాంగర్ పీల్స్ అయినప్పుడు ఏంటంటే మనకి బర్న్ అవటమే కాదు, అది తర్వాత బర్న్ తర్వాత పిగ్మెంటెడ్ స్కార్గా ఫామ్ అవుతుంది. ఎక్కడెందుకు మొన్న మీరు కూడా చూసారు, మీ దగ్గరికి ఒక సెలబ్రిటీ వచ్చారు, ఈ ప్లేస్లో ఫిల్లర్స్ కోసం అని చెప్పని వస్తే వాళ్ళు ఎలా చేశారు, అది మొత్తం బొబ్బలు లాగా చిన్న చిన్న కొండల ముద్దల్లా వచ్చి ఉంది. వాళ్ళకి జెన్యూనిటీ లేదా అండి? నిజంగా డబ్బులు తీసుకుంటున్న అవతల వాళ్ళ ఆరోగ్యం మన చేతిలో పెడుతున్నాం అంటే కనీస బాధ్యత లేకుండా ఎలా చేస్తారు అసలు? చెప్పాను కదండి, అదే టెక్నిక్, స్కిల్. మనం అందుకే చెప్తున్నాను, మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, ఆ డాక్టర్ ఏంటి, ఆవిడ అసలు డర్మాటేనా, మనకి చెక్ చేసుకోవాలని చక్కగా మన వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీ సర్టిఫికేట్ చూపిస్తున్నారా ఇప్పుడు? మరి డెఫినెట్గా నేను MD డర్మటాలజిస్ట్ అండి. నా MBBS కాటూరి మెడికల్ కాలేజ్లో అయింది. నేను NTR యూనివర్సిటీ నా MD డర్మటాలజీ MNR మెడికల్ కాలేజ్ సంగారెడ్డిలో అయింది. సూపర్ సూపర్, మాకు చూపించండి. అలాగే డెఫినెట్గా, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆస్క్. యా, ఎందుకంటే నేను ఇంట్రడ్యూస్ చేసే డాక్టర్ జెన్యూన్ అనేది ఖచ్చితంగా నేను కూడా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మంచి జనాలు కూడా ఏంటంటే ఓకే మాకు ఒక మంచి డాక్టర్ దొరికారని వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి. కాబట్టి మాకు చూపించండి. అండ్ మోర్ ఓవర్ లేజర్స్లో కూడా చాలా డిఫరెంట్ లేజర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర అవైలబుల్గా ఉన్న లేజర్స్ గురించి మాకు ఒకసారి. సో నా దగ్గర అన్ని రేంజ్ ఆఫ్ లేజర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అసలు లేజర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రకాలు ఏముంటాయి,
మనకి స్కిన్ రెజ్యువినేషన్కి లేజర్స్ ఉంటాయి. అవి ఫ్రాక్షనల్ లేజర్స్, ఫ్రాక్షనల్ CO2 అని, డీపర్ పిగ్మెంటేషన్కి అంటే ఇప్పుడు మంగు లాంటి డీపర్ పిగ్మెంటేషన్కి మనకి పికో లేజర్స్ అని ఉంటాయి. దెన్ టోనింగ్ లేజర్స్ అని ఉంటాయి. అంటే మంచిగా ఇప్పుడు ఒక పార్టీ ఉంది, నాకు ఒక ఫంక్షన్ ఉంది, ఐ వాంట్ టు లుక్ ఈవెన్ ఇంకొంచెం మంచిగా షైన్గా కనిపించిన స్కిన్ టోనింగ్ లేజర్స్ అని ఉంటాయి. వీ హ్యావ్ ఆల్ అడ్వాన్స్డ్ FDA అప్రూవ్డ్ లేజర్స్ అండి. ఓకే. మీరు వస్తే నేను అసలు ఆ లేజర్ మిషన్ దాని సర్టిఫికేషన్ కూడా చూపిస్తాను.